సంబంధం గెలవడం ముఖ్యం, ఈగో కాదు. ఒకరిపై ఒకరు చేతులు వేయకూడదు. నేను మీ మోహన్ దండ, మీరు చూస్తున్నారు మోహన్ దండ మోటివేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. భార్యాభర్తల మధ్య గొడవలు ఏ సంబంధంలోనైనా సహజమే. కానీ వాటిని ఎలా ఎదుర్కొంటామన్నది సంబంధాన్ని బలహీనపరుస్తుందా బలపరుస్తుందా అనేది నిర్ణయిస్తుంది. అయితే ఇందులో కొన్ని ప్రాక్టికల్ సజెషన్స్ ఉన్నాయి. అందులో నెంబర్ 1, ఇమీడియట్ రెస్పాన్స్ ఇవ్వకండి. కోపంలో మాట్లాడితే మాటలు గాయపరుస్తాయి. కొన్ని నిమిషాలు లేదా ఒక గంట సమయం తీసుకొని శాంతంగా ఆలోచించండి. ఇప్పుడు మాట్లాడితే మనిద్దరికి నష్టం అనిపిస్తే కాసేపు దూరంగా ఉండడం మంచిది. నెంబర్ 2, ప్రాబ్లం కాదు సొల్యూషన్ గురించి మాట్లాడండి. నువ్వెప్పుడు ఇలా చేస్తావు అన్నదానికి బదులుగా, ఈ విషయం గురించి నాకు చాలా బాధగా ఉంది, నువ్వు ఇలా చెయ్యొచ్చా అని అడగండి. విమర్శించడం కాకుండా మీ భావాలను వివరించండి. నెంబర్ 3, ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టండి. ఎవరు మొదట క్షమాపణ చెప్పాలి అన్న ఆలోచనలో ఇరుక్కుపోవద్దు. సంబంధం గెలవడం ముఖ్యం, ఈగో కాదు. ఒక సారీ లేదా నిన్ను అర్థం చేసుకోలేకపోయానన్న మాట గొడవను చల్లబరుస్తుంది. నెంబర్ 4, ఒకరినొకరు నిజంగా వినండి. మీరు మాట్లాడుతున్నప్పుడు భాగస్వామి మీ మాట విని అర్థం చేసుకుంటున్నారా అని గమనించండి. నీకు ఇలా అనిపిస్తుందా అని వెరిఫై చేయండి. అది గౌరవాన్ని చూపుతుంది. నెంబర్ 5, జనరల్ రూల్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పాత విషయాలు బయటకు తీయకూడదు, కోపంలో తిట్టకూడదు, ఒకరిపై ఒకరు చేతులు వేయకూడదు. ఇలాంటి చిన్న నియమాలు పెట్టుకుంటే సంబంధంలో సేఫ్టీ ఎన్విరాన్మెంట్ను కల్పిస్తాయి. నెంబర్ 6, టైం కేటాయించండి. పనులు, పిల్లలు, ప్రజల మధ్యలో కూడా ఒకరికొకరు సమయం ఇవ్వండి. కనీసం వారంకి ఒకసారైనా సరే కలిసి కూర్చొని మాట్లాడడం, ఛాయ్ తాగడం, కలిసి నడవడం లాంటి పనులు చేస్తే సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. నంబర్ 7, అవసరమైతే 3వ వ్యక్తి సహాయం తీసుకోండి. కుటుంబ పెద్దలు, కౌన్సిలర్, నమ్మకమైన స్నేహితుడి సలహా ఉపయోగపడుతుంది. కానీ 3వ వ్యక్తి వివేకం వ్యవహరించాలి, పక్షపాతం లేకుండా. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.